కాళేశ్వరంపై విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. బీఆర్కే భవన్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆలోచన చేస్తున్నారు, అయితే ఉత్కంఠతో చూస్తున్నారు. ఆయన ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాలను పీసీ ఘోష్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తారనేది అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మేడిగడ్డ భరేజ్ కుంగిపోవడం కావచ్చు, అన్నారం సుందిల్లా సీపేజీ కావచ్చు, ఇటువంటి అంశాల మీదనైతే సుదీర్ఘమైనటువంటి ప్రశ్నల్ని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అయితే సంధిస్తుంది. ముఖ్యంగా తొమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ వరకు ఎందుకు మార్చాల్సి వచ్చింది, అక్కడ ఆ సమయంలో నిర్మాణాలను మార్చేందుకు గల కారణం ఏంది, ఆ సమయంలో నీటి లభ్యత అక్కడ ఎంత ఉంది, మేడిగడ్డ దగ్గర ఎంత ఉంది, ఎందుకు ఎవరి నిర్ణయం వల్ల ఈ నిర్మాణ మార్పులు చేయాల్సి వచ్చింది, ఇంజనీరింగ్ మార్పులు చేయాల్సి వచ్చింది, నిర్మాణ అంచనాలను ఎందుకు పెంచాల్సి వచ్చింది అనే అంశాల మీదనైతే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అయితే ప్రశ్నించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆ సమయంలో ఉన్నటువంటి అందరు ఇంజనీర్లను, సూత్రధారులు కావచ్చు, పాత్రధారులు కావచ్చు, నిర్మాణ సమయంలో ఉన్న వాళ్ళు కావచ్చు, గుత్తేదారులు కావచ్చు, ఆ సమయంలో ఇంజనీర్లుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఆ సమయంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, క్వాలిటీ అండ్ కంట్రోల్కు సంబంధించినటువంటి శాఖల వాళ్ళు కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, నీటిపారుదల శాఖ కావచ్చు, ఇటువంటి రఘువర్ధన్ తెలుసుకుందాం. రఘువర్ధన్ చెప్పండి. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ కాసేపట్లో హాజరు కానున్నారు. విచారణ కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రధానంగా మేడిగడ్డ సుందిల్లా సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ చర్చించనున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రీ ఇంజనీరింగ్ మొదలుకుంటే ఆనకట్టలు సహా అన్ని అంశాలకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలపై, విధానపర నిర్ణయాలపై జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఇంజనీర్లు, అధికారులు, ఇతరులతో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ను కూడా జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. మొత్తంగా 114 మందిని ఇప్పటివరకు ప్రశ్నించారు. కేసీఆర్ కాసేపు క్రితమే బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయం చేరుకున్నారు. ప్రస్తుతం కాసేపట్లో జస్టిస్ పీసీ ఘోష్ ను కేసీఆర్ కలవనున్నారు. అనంతరం ఆ తర్వాత ఓపెన్ కోర్టు విచారణ జరుగుతుంది. ఓపెన్ కోర్టు విచారణలో కేసీఆర్ ను కొన్ని ప్రశ్నలు జస్టిస్ పీసీ ఘోష్ అడగనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రాణహిత చేవేద సుజల స్రవంతి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు గారు ఇంజనీరింగ్ చేయడంతో పాటు ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలు, టెండర్ విధానము, ఒప్పందాలు, వీటితో పాటు ఆర్థికపరమైన అంశాలు, కాళేశ్వరం కార్పొరేషన్ కి సంబంధించిన అంశాలు సహా అన్ని అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో విజిలెన్స్ నివేదికని, సాగు నివేదికతో పాటు ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ నివేదికని కూడా జస్టిస్ పీసీ ఘోష్ పరిగణలోకి తీసుకున్నారు. వాటన్నింటినీ ఆధారంగా పరిశీలించి జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తున్నారు. రీ ఇంజనీరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆనకట్టలను అక్కడ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, ఆ ప్రాంతాలను ఎవరు ఎంపిక చేశారు, దీంతో పాటు ఆ డిజైన్లు, నిర్మాణంతో పాటు ఆర్థికపరమైన అంశాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన ఉద్దేశాలు, దాని ప్రయోజనాలు, ఆర్థికపరమైన రుణాలు, వాటి చెల్లింపులతో పాటు ఆనకట్టల్లో నీరు నిల్వ చేయాలని ఎవరు ఆదేశాలు జారీ చేశారు, వాటిని బ్యారేజీలను డ్యాములుగా ఉపయోగించిన నేపథ్యంలో ఈ అంశాలన్నింటికి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తూ అదే తరహాలో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం నుంచి కూడా మేడిగడ్డ పియర్స్ క్లీనంత వరకు కూడా కేసీఆర్ నీటిపారుదల శాఖను కూడా స్వయంగా పర్యవేక్షించారు. 2వ దఫాల కొన్నాళ్ళు ఆర్థిక శాఖను కూడా కేసీఆర్ వద్ద ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నింటికి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు. రఘువర్ధన్, మాజీ సీఎం కేసీఆర్ విచారణ ఎంతసేపు జరగనుంది, వివరాలు ఏమైనా తెలిసాయా? కేసీఆర్ తో నుంచి కొన్ని వివరాలను జస్టిస్ పీసీ ఘోష్ తీసుకుంటారు. ఆ వివరాల ఆధారంగా ఇప్పటికే సిద్ధం చేస్తున్న ప్రశ్నావళిని రూపొందించుకున్న జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ ను వాటిని ఓపెన్ కోర్టులో ప్రశ్నిస్తారు. జస్టిస్ పీసీ ఘోష్ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు డాక్యుమెంట్ల ఆధారంగా సాక్ష్యాలు నమోదు చేస్తారు. ఆ సాక్ష్యాల నమోదు అనంతరం కేసీఆర్ విచారణ పూర్తవుతుంది. అయితే ఈ కేసీఆర్ విచారణ నేపథ్యంలో భారీగా జనాలు, కార్యకర్తలు తరలి వచ్చిన సమయంలో కమిషన్ కార్యాలయంలోకి అందరినీ కాకుండా కేవలం 10 మందిని మాత్రం అనుమతించారు. కేసీఆర్ తో పాటు 9 మంది మాత్రం అనుమతించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, మండలి ప్రతిపక్ష నేత మధుసూనాచారితో పాటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి వీళ్ళు మాత్రమే అనుమతించారు. వీరు మాత్రమే మీడియా ప్రతినిధులు, ఇంజనీర్లతో పాటు వీరు మాత్రమే కోర్టు హాల్లోకి అనుమతించే అవకాశం ఉంది. ఒక కనీసం ఇటీవల వరకు చూస్తే హరీష్ రావు విచారణ 40 నిమిషాల పాటు సాగింది. 40 నిమిషాల్లో 20 ప్రశ్నలు వేశారు. అంతకు మించే కొంత సమయం పాటు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. రాకేష్, అయితే బీఆర్కే భవన్ వద్ద అభిమానులు ఎక్కువ చేరుకున్నట్టు తెలుస్తోంది, ఆ వివరాలేంటి?
బీఆర్కే భవన్ కు సహజంగా కేసీఆర్ కమిషన్ విచారణకు హాజరవుతున్నారు. బీఆర్కే భవన్ కు కమిషన్ విచారణకు హాజరవుతున్నారు. రెండో మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను చెప్పుకోవచ్చు. గతంలో ఎన్టీఆర్ ఇదే తరహాలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో కమిషన్ కు హాజరయ్యారు. ఇవాళ కేసీఆర్ కూడా కమిషన్ కు మాజీ ముఖ్యమంత్రి హోదాలో హాజరవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. పోలీసులు వారందరినీ పూర్తిగా నియంత్రిస్తున్నారు. కేవలం కేసీఆర్ తో పాటు అనుమతి ఉన్న 9 మంది మినహా మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. మిగతా నేతలందరినీ కూడా కిందే నియంత్రిస్తున్నారు. కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతలందరూ కూడా కిందే ఉన్నారు. రాకేష్, వారందరినీ పోలీసులు పూర్తి స్థాయిలో నియంత్రిస్తున్నారు. అయితే రఘువర్ధన్, ముఖ్యంగా ఏ అంశాలపై కేసీఆర్ ను విచారించే అవకాశం కనిపిస్తోంది? ప్రధానంగా ప్రాణహిత చేవెళ్లను కాదని కాళేశ్వరం ప్రాజెక్టు రీఇంజనీరింగ్ చేయడం, ఆనకట్టల నిర్మాణంతో పాటు డిజైన్లు, విధానపర నిర్ణయాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక పరమైన అంశాలు. ఇదే సందర్భంలో 3 బ్యారేజీల్లో నీటి నిల్వకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం, ఇందుకు సంబంధించి దీంతో పాటు మేడిగడ్డ పియర్స్ కుంగిన నేపథ్యంలో ఆ నిర్వహణకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పిసి ఘోష్ కేసీఆర్ ను ప్రశ్నిస్తారు. ధన్యవాదాలు రఘువర్ధన్.